వన్ రేట్ వన్ ట్యాక్స్ మంచి ఆలోచనే కానీ ఆచరణలో అది సాధ్యం కాదన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశ ఆర్థిక వ్యవస్థ వైవిధ్యమైందని అందువల్ల ఒకే పన్ను విధానాన్ని తీసుకురావడం అసాధ్యమని చెప్పారామె. మెర్సిడెస్ బెంజ్ కారు, హవాయి చెప్పులకు ఒకే పన్ను రేటు విధించగలమా అని ప్రశ్నించారు. అభివృద్ధి చెందిన రంగాలు అధిక పన్నులు కట్టగలుగుతాయని, అభివృద్ధి చెందని రంగాలకు అది భారమైపోతుందని అన్నారు. ఒకవేళ భారత్ అన్ని రంగాల్లో సంపూర్ణంగా అభివృద్ధి చెందితే అప్పుడు ఒకే పన్ను విధానం సాధ్యమవుతుందని చెప్పారు నిర్మల. కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శలు చేశారామె. ఒకప్పుడు జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ ఎగతాళి చేసిన వారే ఇప్పుడు పన్ను సంస్కరణలు చేయగానే క్రెడిట్ తీసుకునేందుకు ఆరాటపడిపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో 91% వరకు ఆదాయ పన్ను విధించారని గుర్తు చేశారు. సామాన్యులపై పన్ను భారం తగ్గించేందుకే జీఎస్టీ విధానంలో సవరణలు చేసినట్టుగా చెప్పారు. జీఎస్టీలో సంస్కరణల వల్ల రాష్ట్రాలతో పాటు కేంద్రానికి కూడా ఆదాయంలో కొంత కోత ఉంటుందని చెప్పారు నిర్మల. తమ ప్రభుత్వానికి పౌరుల అవసరాలే ప్రాధాన్యమని అన్నారామె. టారిఫ్ల వల్ల ఎగుమతిదారులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారంపై కేంద్రం దృష్టి పెట్టినట్టుగా చెప్పారు. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదన ఏదీ లేదని మరోసారి స్పష్టం చేశారు నిర్మల.